publication titled Antari Tanapu Katalu. So I welcome the writer S.M. Gauss and the publisher Shweta Araman on the stage, please. Once again, welcoming you both to the Avarna stage. I request you to launch the cover page over there. The stage is over to you. అందరికీ నమస్కారం. అందరు తెలుగులో కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాను చక్కగా. నా పేరు శ్వేత, అజు పబ్లికేషన్స్ కో-ఫౌండర్ని. మనం గౌస్తో ఉన్నాం. మీ అందరికి తెలుసు, గౌస్ కోసం వచ్చారు చాలా మంది కూడా. గౌస్ 4వ పుస్తకం ఇది. గౌస్ మాతో తన మొదటి పబ్లిషింగ్ స్టార్ట్ చేశాడు, గాజుల సంచి. అక్కడి నుంచి ఇప్పటిదాకా తనతో ట్రావెల్ చేసిన రీడర్స్ చాలా మంది ఉన్నారు. లైవ్లో చూస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎదురుగా స్టేజ్ ముందు వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఇక్కడ దాకా వచ్చినందుకు అండ్ ఇంతకాలం తన పుస్తకాలు చదువుతూ తను ఎంకరేజ్ చేసినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సీ గౌస్ గ్రో యాజ్ ఎ రైటర్ అండ్ యాజ్ ఎ పర్సన్ ఇన్ ద లాస్ట్ 4 years. He is almost like my family, like my younger brother. I'm very proud to say that ఈ ఒంటరితనం కథలు తను రచయితగా ఒక కొత్త మైలురాయి తన జీవితంలో, ఒక రచయితగా ఒక వ్యక్తిగా కూడా కొత్త మైలురాయి. ఆ పుస్తకం గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే గౌస్ చెప్తాడు, బాగా చెప్పగలడు కాబట్టి. లెట్స్ గో హెడ్ అండ్ రివీల్ ద పోస్టర్ ఫర్ ద బుక్. సో ఈ పుస్తకం డిజైన్ మీద నేను గౌస్ 2 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాను. ఐడియాస్ రాక కాదు, బట్ ఈ పుస్తకంలోని కథలు గౌస్ కొన్ని ఈరోజు కూర్చొని నెక్స్ట్ 2 monthsలో రాసిన కథ కాదు, చాలా కాలం నుంచి ఒక్కో కథ రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ కథలు ఒక రోజులో రాసేసి చదివేసే కథలు కాదు, చదవడానికి కూడా ఒక కథ చదివిన తర్వాత కొంతకాలం దాని మీద రూమినేట్ అయ్యి అందులో రాసిన ఒంటరితనం గురించి ఆలోచించి కాస్త ఆగి తర్వాత ఇంకో కథకి వెళ్ళేలాంటి కథలు అన్నమాట ఇది. సో అందుకని తను ఈ కథ రాయాలని చాలా ముందు నుంచి అనుకుంటూ రాస్తున్నాను. కాబట్టి ఈ టైటిల్ పేరు తను చెప్పంగానే దీనికి ఎలాంటి కవర్ పేజ్ కావాలి అని ముందు నుంచి ఆలోచించుకుంటూ వచ్చాను. అది డిజిటల్ ప్రింట్ కాబట్టి పెద్ద గొప్పగా అనిపించట్లేదు, బట్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఈ మధ్యలో మనిషిలో ఉన్న రకరకాల ఉంటుంది. థికెస్ట్ షాడో ఇన్ ద మిడిల్, ఇటుపక్క కొంచెం లైటర్ షాడోస్తో మనలోని మల్టిపుల్ పార్శ్వాలు, అలాగే మన ఒంటరితనాల్లోని రకరకాల ఒంటరితనాలు, కొన్ని చాలా చిక్కగా ఉంటాయి, కొన్ని చాలా పలచమైన ఒంటరితనాలు. వాటికి అన్నిటికీ సరిపోతుంది అని అనిపించి మేము సెలెక్ట్ చేసుకున్న ఫోటోగ్రఫీ. దీని డిజైన్ కూడా ఈవెంట్ హెడ్ అండ్ హ్యాడ్ ఏ ఫోల్డర్ గేట్స్ దీనికి. సో చూస్తే మేము చాలా ఇష్టంగా చేసుకున్న డిజైన్ కాబట్టి ఇలా ఓపెన్ చేసి చూపిస్తాం. అండ్ బ్లాక్ పేజ్ ఉంటుంది, ఒంటరితనానికి చిహ్నంగా పట్టుకున్న పేజ్. ఈ డిజైన్ గురించి టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. అందరికీ నమస్కారం. ఇక్కడ క్వశ్చన్ సెషన్ అయింది, జస్ట్ దాని తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు, మొత్తం జస్ట్ కంటిన్యూషన్ లాగా ఉంది. సో కొత్తగా దీని గురించి పుస్తకం గురించి కూడా మాట్లాడాను. ఇంకా అక్కడ ఏదైనా మాట్లాడడం మర్చిపోయి ఉంటే ఇక్కడ మాట్లాడతాను. ఇది నా 4వ పుస్తకం అయినా కూడా నా మొదటి పుస్తకం అమెజాన్లో రాగానే తర్వాత ఎలాంటి కథలు రాద్దామని అనుకొని ఒక కథ మధురానగర్ మెట్రో స్టేషన్ అనే కథ రాశాను. సో రాసే ప్రక్రియలో చూసుకుంటే నా 2వ పుస్తకం లాగా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కానీ ఇది రాస్తూ ఒక కథ ఇందాక పబ్లిషర్ చెప్పినట్టు
కథ రాశాక ఇంకో కథ రాయడానికి కూడా టైం పట్టేది నాకు. అలా చూసుకుంటూ టైం తీసుకుంటూ ఇంకో కథ డెవలప్ చేసుకుని ఇది రాసుకుంటూ అలా వచ్చేసరికి ఇది 4వ పుస్తకంగా మారింది. సో నా పుస్తకాలు అన్నిటితో పోలిస్తే ఈ పుస్తకంతో నేను ఎక్కువ టైం ట్రావెల్ చేశాను. అంటే రచయితగా కూడా చాలా విషయాలు ఇందులో కొత్తగా ట్రై చేశాను. ఫస్ట్ టైం సైన్స్ ఫిక్షన్ రాశాను. ఇందులో సైన్స్ ఫిక్షన్ ఉంది. ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 కథలు రాశాను. ఇంతకుముందు అది ఎప్పుడూ చేయలేదు, ఎందుకంటే 2 నవలల్లో అంత ఛాన్స్ రాలేదు. ఫస్ట్ షార్ట్ స్టోరీస్ అవన్నీ రియల్ లైఫ్లో జరిగినాయి కాబట్టి, అంటే నేను కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాల్సింది రాలేదనమాట. జస్ట్ నేను విన్నది, మా అమ్మ నాకు చెప్పిన కథలు, మా నాన్న చెప్పినవో అట్లా అవి రాశాను. కానీ ఇందులో ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా రాయడం అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అన్నిటికంటే మెయిన్ సైన్స్ ఫిక్షన్ నేను ఎక్కువగా అంటే చిన్నప్పుడు బాగా ఇష్టపడేవాడిని. ఆ తర్వాత ఎందుకో పక్కన పెట్టేశాను. మళ్ళీ పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాక, సినిమాలు చూశాక కొన్ని పాయింట్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి 2022 డిసెంబర్లో అనుకుంటా శర్వానంద్ది ఒకే ఒక జీవితం అనే సినిమా వచ్చింది. అందులో నాకు అంటే ప్రతి సైన్స్ ఫిక్షన్ అలానే కనెక్ట్ అవ్వాలని లేదు, కానీ అది ఎమోషనల్ లెవెల్లో బాగా నచ్చింది నాకు. ఆ రోజు నాకు ఇందులోనే ఒక కథ ఐడియా వచ్చింది. ఐడియా రాగానే రాయడానికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి రాసేసి అలా సాటిస్ఫై అవ్వను నేను. సో ఐడియా వచ్చాక ఐడియాతో ఆల్మోస్ట్ 2.5 years ట్రావెల్ అయ్యాను. ఓకే, ఇప్పుడు ఈ కథ కొంచెం నేను రాయగలిగే స్టేజ్కి వచ్చింది అని అనిపించిన తర్వాత రాయడం స్టార్ట్ చేసి ఒక 1 monthలో కంప్లీట్ చేశాను. ఇంకొన్ని కథలు నేను ఎప్పుడో 2019లో నా ఒక్క కథ కూడా పబ్లిష్ అవ్వకముందే, అంటే గాజుల సంచిలో ఒక్క కథ కూడా రాయకముందు నుంచే రాద్దాం అనుకున్న కథలు కూడా ఉన్నాయి ఇందులో కొన్ని. అప్పుడు ఎందుకు రాయలేదంటే అప్పుడు ఆ కథను ఎలా రాయాలో తెలియదు. సో చదువుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోతే మన దగ్గర కథలు చాలా ఉంటాయి, కానీ వాటిని ఎలా చెప్పాలనేది మనకు తెలియదు, ఎలా రాయాలనేది తెలియదు. మనం ఏంటంటే మనం చదివే పుస్తకాల ద్వారా, చూసే సినిమాల ద్వారా, మనుషులతో మాట్లాడడం ద్వారా మన దగ్గర ఉన్న ఐడియాస్లో, మన దగ్గర ఉన్న కథల్లో వాటిని ఎలా రాయాలి అనేది మనం నేర్చుకుంటూ ఉంటాం. ఓకే, నేను ఇప్పుడు రాయగలను అని అనిపించినప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకొని రాస్తూ ఉంటాను. నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను ఒక లైన్ ఏంటంటే, ఐ హ్యావ్ ఏ స్టోరీ బట్ ఐ డోంట్ నో హౌ టు రైట్ ఇట్. సో ఆల్ మై రైటింగ్స్ ఆర్ ఫర్ లెర్నింగ్ హౌ టు రైట్ దట్ వన్ స్టోరీ. సో ఆ 1 స్టోరీ ఎలా చెప్పాలో నేను తెలిసే వరకు ఇంకా ఈ బుక్స్ అన్నీ ఎలా రాస్తూ ఉంటాను అన్నమాట నేర్చుకోవడం కోసం. ఇంకా యాక్చువల్లీ ఇందులో ఉన్న కథల్లో 3 కథలు ఆల్రెడీ మ్యాగజైన్స్లో వచ్చాయి. ఇంకొక 3 కథలు నేను చిన్న కథలు ఫేస్బుక్లో పోస్ట్ చేశాను, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అప్పుడు చాలామంది కనెక్ట్ అయ్యారనమాట. అన్నీ సేమ్ థీమ్ ఉండడం వల్ల ఇందులో అన్నీ కలిపి ఒక పుస్తకం లాగా తెచ్చాను. అయితే ఇందులో నాకు బాగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నేను సోషల్ మీడియా ఎక్కువ వాడుతూ ఉంటాను, కాలేజ్ డేస్లో అలవాటైంది. అయితే ఇందులో పూర్తిగా సోషల్ మీడియా బ్యాక్డ్రాప్లోనే ఒక కథ ఉంటుంది. కథ పేరు వచ్చేసి @బాదంకి పక్కన she/her, అంటే మనకి యూజర్ నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా అలాగా. ఇంకా ఇది రాసేటప్పుడు రష్యన్ లిటరేచర్ అండ్ ఫ్రెంచ్ అవన్నీ చదివేవాడిని. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్పిరేషన్ ఏదైనా ఒకటి అది ఒక 2-3 కథల్లో మీకు కనపడవచ్చు. అది కనిపిస్తే ఇంటెన్షన్ అది తెలియకుండా వచ్చింది కాదు. ఆల్సో నాకు శ్రీశ్రీ గారి కవితలు అంటే చాలా ఇష్టం కాబట్టి 2 కథలకి ఆయన కవితల్లోని 2 లైన్లు నేను టైటిల్స్గా వాడుకున్నాను. ఒక కథ పేరు వచ్చేసి నాగది లోపల చీకటిలో, దాని తర్వాత కథ పేరే నిద్రకు వెళ్ళి నేనంటాను. సో అవి ఒకే కవితలోనే 2 లైన్స్ అనమాట. సో అది చిన్న ట్రిబ్యూట్ లాగా. అండ్ యాక్చువల్లీ ఒక్కొక్క కథ గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది, మనకున్న టైం కొంచెం కాబట్టి బ్రీఫ్గా చెప్తాను. ఇందులో అమ్మ పనికి పోయింది అని ఒక కథ ఉంటుంది. మామూలుగా మనమంతా కూడా చిన్నప్పుడు మనం బడికి వెళ్తాము, మన అమ్మ వాళ్ళు పనికి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి టైం స్పెండింగ్ చేయడం తగ్గుతుంది. పెద్ద అయ్యాక మనం పనికి వెళ్తాము, అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటారు, అప్పుడు కూడా మనం టైం స్పెండ్ చేయడం తగ్గుతుంది. ఇంకా
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్లాట్ తోని ఒక కథ రాశాను అనమాట. అది చాలా చాలా యాక్చువల్లీ అది ఒక మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. చాలా మందికి బాగా నచ్చింది అనమాట. ఈ కథలు, ఈ పుస్తకంలో ఉన్న కథల్లో ఇది నాకు అన్నిటికన్నా బాగా దగ్గరగా అనిపించే కథ ఇది. సో మామూలుగా నేను ఎక్కువగా వినే క్వశ్చన్, ఇది మీ రియల్ స్టోరీనా, ఇది మీ రియల్ స్టోరీనా, ఏ కథ రాసిన. సో ఇందులో 15 కథలు ఉన్నాయి. ఇంకా ఇవి చదివి కూడా మీరు ఇది నీ రియల్ స్టోరీనా అని అడిగారంటే ఇంకా నేను ఒక 10-15 అవతారాలు ఎత్తుతున్నట్టు లెక్క అంతే. గౌస్కి చాలా రీసెంట్గా పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత వస్తున్న మొదటి పుస్తకం. మదనంతకం నరేంద్ర గారు అడుగుతున్నారు, పెళ్ళైన తర్వాత ఒంటరితనం ఏంటి బాబు నీకు, ఇప్పుడే అయింది కదా, అప్పుడే ఒంటరితనం కథలు రాస్తున్నాను. ఇవన్నీ అంతకు ముందు రాసినవి, కానీ దాని తర్వాత రాసినవి కూడా ఉన్నాయి కొన్ని. మీ పెళ్లి వల్ల గౌస్ రాసిన కథలు కొన్ని కొత్త ఎలిమెంట్స్ కనపడతాయేమో, రీడర్స్గా మీరే చెప్పాలి చదివి. తప్పకుండా. యాక్చువల్లీ ఇందులో ఉన్న కథలన్నీ 11 కథలు పెళ్లి కాకముందు రాసినవి. చివరి 4 మాత్రమే పెళ్ళి అయ్యాక రాశాను. కానీ ఆ 4 కథలు కూడా కథలాగా డెవలప్ చేసుకోవడం అనేది అంత ముందే అయిపోయింది. జస్ట్ పేపర్ మీద పెట్టడమే కాబట్టి కొన్ని చోట్ల ఏమైనా అంటే కథ మారలేదు, కథ చెప్పే విధానం మారుండొచ్చు, కానీ కథలు అయితే అవే రాశాను. ఇంకా మెయిన్ ఏంటంటే నా మొదటి పుస్తకమైన కొంచెం అంటే యాసలో ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని చదివారు. సెకండ్ బుక్, థర్డ్ బుక్ యాసలో ఉన్నా సరే నవలలు కాబట్టి 2 గంటల్లో చదివేశాను, 3 గంటల్లో చదివేశానని కాల్స్ వచ్చాయన్నమాట. ఈ పుస్తకానికి ఎవరైనా అలా చేస్తారేమో, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకవేళ అలా చేసిన వాళ్ళు అప్పుడే చదవంగానే నాకు ఫోన్ చేసి మాట్లాడితే వినాలనుంది, వాళ్ళు ఏం చెప్తారు. ఎందుకంటే మోస్ట్లీ చేయరని అనుకుంటున్నా. అలా ఉంటాయి కథలు. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అలా చేయలేరు అంటే అర్థం ఏడుస్తూ కూర్చుంటారు. ఏడవరు, ఇట్స్ నాట్ ట్రాజడీ. వీటిని ట్రాజడీస్ అని కూడా అనలేము, మీరు ఏడుస్తారు అని కూడా చెప్పను. కానీ చదవలేరు అంతే. మేబీ ఇంకా అంటే మీరు చదివితే తెలుస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఏడిపించడం ఒక్కటే గోల్ లాగా పెట్టుకుని రాయలేదు. ఇట్స్ లైక్ ఒక రకమైన దాన్ని నాకు సరిగా ఆర్టికులేట్ చేయడం రాదు. పెన్ పేపర్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలను, మైక్ చేతులు ఉన్నప్పుడు చేయగలను. హలో అండి, నమస్కారం గౌస్ గారు. నమస్కారం విష్ణు గారు. సో నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, కవర్ ఫోటో చాలా బాగా నచ్చింది. సో అది ఎవరు డిజైన్ చేశారు, లేదంటే దాని ఇంకా థాట్స్ ప్రాసెస్ ఏమైనా ఉంటే చెప్పండి. అండ్ సెకండ్ది, ఈ పుస్తకాన్ని ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ అది కూడా ఒకసారి చెప్తే. కవర్ పేజ్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ పబ్లిషర్ సెలెక్ట్ చేశారు, ధీరజ్. ఆ తర్వాత దాన్ని బంగారు బ్రహ్మ గారు కవర్ పేజ్ లాగా డెవలప్ చేశారు. టైటిల్ అక్కడ కనిపిస్తున్న ఒంటరితనపు కథలు అని కనిపిస్తున్న టైటిల్ బంగారు బ్రహ్మ గారు ఆయన చేతితో రాసి డిజైన్ చేశారు. నాకు బాగా నచ్చింది అది. అండ్ మేము అనుకున్నప్పుడు ఒంటరితనంకి ఒక థీమ్ లాగా పెట్టుకుందామంటే నలుపు రంగుని మించింది ఏది కనపడలేదు మాకు. నలుపు రంగు ఉండాలి, కానీ అంటే ఏదో డిప్రెస్ చేయడానికి రాస్తున్న పుస్తకం లాగా కాకుండా హోప్ కూడా ఇస్తున్నాం కాబట్టి మనం వైట్ని వెలుగు బ్లాక్ అంటే చీకటి కదా, సో 2 కలిసి ఉన్న దీనిలాగా ఉంటే బాగుండు అని అనుకున్నాం. సో దానికోసం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ఇక్కడ చూస్తే అతను మాత్రమే నలుపు రంగు ఉంటాడు, అతని చుట్టూ వెలుగు ఉంటుంది, కానీ వెలుగు చీకటి 2 మిక్స్ అయిపోయి ఉంటాయి. సో కానీ పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే అతని చుట్టూ ఉన్న దాంట్లో వెలుగే ఎక్కువ ఉంటుంది, కానీ మనం ఎక్కువ చూసేది మాత్రం చీకటి ఉన్నదే ఎక్కువ చూస్తాం. సో మామూలుగా మనం లైఫ్లో కూడా అలానే కదా, ఎక్కువగా కష్టాలు ఎక్కువ చూస్తాము, మనకున్న బ్లెస్సింగ్స్ పెద్దగా పట్టించుకోము. సో అది కొంచెం సింబాలిక్గా ఉంది కదా అని సెలెక్ట్ చేసుకున్నాను. డెడికేషన్ అంటే మీరు బుక్ తీసుకొని బుక్లో ఉంది, సో నేను బుక్ తీసుకున్నాక మీకు తెలుసు. ఎవరికైనా ఏమైనా పుస్తకానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలనుకుంటే తీసుకున్నాము. పుస్తకం అక్కడ అవైలబుల్ ఉంది.
ఇవాళ 25% ఆఫర్తో పుస్తకం అమ్ముతున్నాను. తీసుకొని సిగ్నేచర్ పెట్టించుకోవాలని తీసుకొచ్చాను. బట్ దీని ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హలో అన్న, ఈ రాయలసీమ భాష పుస్తక భాషగా మారేటప్పుడు ఏం ఆలోచిస్తారు? అసలు కష్టపడి రాస్తారా, ఆశగా రాసేస్తారా పుస్తక భాష? ఇందులో ఉన్న భాష రాసేటప్పుడు కష్టపడి రాస్తాను. రాయలసీమ యాస రాసేటప్పుడు పెన్ను ఫ్లోలో వెళ్ళిపోతుంది ఈజీగా. ఎందుకంటే ఇది నేను ఊర్లో మాట్లాడే భాష. పేపర్లో ఉన్నది మా ఊరి వాళ్ళు కాని వాళ్ళతో మాత్రమే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు మాట్లాడేది అనమాట. ఇప్పుడు తప్ప నేను ఎప్పుడు మాట్లాడను అసలు. సో ఇవి రాసేటప్పుడే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. రాయలసీమ యాస అంటే నేను ఒక క్యారెక్టర్ తీసుకొని రాస్తున్నాను అని అంటే ఆ క్యారెక్టర్కి ఖచ్చితంగా ఒక రెఫరెన్స్ మా ఊర్లో ఏదో క్యారెక్టర్ నా మైండ్లో ఉంటుంది. ఆమె అయితే ఈ మాట ఎలా మాట్లాడుతుంది, ఈ మాట ఎలా పలుకుతుంది, అతనైతే ఈ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతాడు, అదంతా నాకు మైండ్లో అనమాట. నేను ఎక్కువగా తిరిగేవాడిని పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడు. కొండలు, ఏరు, మా ఊర్లో పెన్నా నది ఉంటుంది. ఏరు, కొండలు, తోటలు, కట్టలు ఉంటాయి. కట్టల మీద కూర్చొని పులిజూదం ఆడుతూ ఉంటారు. అక్కడ కూర్చొని ముసలాలతో కూర్చొని అది ఆడుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా చాలా కథలు తెలుస్తాయి. చాలా మంది పడిన కథలు తెలుస్తాయి. అలాగా ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది అనమాట. మన దగ్గర ఒక రెఫరెన్స్ ఉంటుంది. సో అదే నాకు ఈజీ అనిపిస్తుంది. ఇది కొంచెం చూసి 1-2 సార్లు ఎడిటింగ్ చేయించుకుని వేరే వాళ్ళతో అలా రాస్తాను. ఇక్కడ గౌస్తో కానీ ఇక్కడ సుదర్శన్ కూర్చున్నారు. సుదర్శన్తో కానీ ఒక గంట సేపు మాట్లాడి వాళ్ళ నోట్ల నుంచి పెన్నా నది అనే మాట వినపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈరోజు ఫ్రీ కాపీ ఇస్తాను. అంటే అది మనం ఉన్న ఏరియాలో ఏదైనా నది లేదా ఒక సరస్సు ఇలాంటివి ఉన్నప్పుడు మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళం అయితే మన పర్సనాలిటీ దాని చుట్టూ కూడా డెవలప్ అయ్యే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది రీజన్ అయ్యి ఉండొచ్చు దానికి. అండ్ ఆల్సో నేను నా ఫస్ట్ బుక్కి పెన్నా నది రిలేటెడ్ ఏదైనా టైటిల్ పెడదాం అనుకున్నాను. కానీ సీనియర్ రైటర్స్ చాలామంది ఉన్నారు మా ఏరియా నుంచి. సో నెల్లూరు సైడ్ కూడా పెన్నా నదే ఉంది. సో చాలామంది వాడేశారు అప్పటికే. సో దానికోసమని వేరే టైటిల్తో వెళ్ళాను. లేదంటే నదికి రిలేటెడ్ ఏదో ఒకటి చేసేవాడిని. ఈ పుస్తకంలో మీకు నచ్చినది ఏదైనా, నేను బలంగా రాశాను, కొత్త మాట రాశాను అని ఏమన్నా ఒక మాట కానీ ఒక డైలాగ్ కానీ ఏమన్నా మీకు నచ్చినది? మాట అంటే పదాలు కొత్తవి కనిపెట్టలేను నేను. లాస్ట్ బుక్ రాసేటప్పుడు మానసిక అలసట అనే పదం వాడా. అది కూడా నేను కనిపెట్టలేదు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఆ మధ్య ఎక్కువగా వినిపించేది, ఇప్పుడు కూడా వినిపిస్తుంది. ఇందులో అలా కాదు కానీ అంటే పర్టికులర్గా ఒకటే చెప్పమంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఇందులో ఉన్న 15 కథలు పేర్లు చెప్పన్నా నాకు గుర్తులేవు. అలా ఉంది పరిస్థితి. క్యారెక్టర్ల పేర్లు కూడా గుర్తులేవు. కానీ నేను డైలాగ్ పరంగా చాలా చేంజ్ అయ్యాను ఈ బుక్లో. నేను ఎక్కువగా నరేషన్ ఎక్కువగా రాసేవాడిని. ఈ బుక్లో డైలాగ్ ఎక్కువ రాశాను. అది మీరు ఈజీగా నా ఫస్ట్ 3 వర్క్స్ చదివి ఉంటే ఈ బుక్ చదివేటప్పుడు మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. రైటింగ్ స్టైలు కొంచెం డైలాగ్ బేస్లో వెళ్ళారు ఇందులో అని తెలుస్తుంది. సో ఆ టైంలో ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయితే మాట్లాడుతుందో ఆ క్యారెక్టర్కి తగ్గిన పొలిటికల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారో అలాంటి లాంగ్వేజ్ చాలా కేర్ఫుల్గా తీసుకొని వాళ్ళ ఎమోషన్స్ ఆర్టికులేట్ చేయడానికి ట్రై చేశాను. చాలా జాగ్రత్తగా రాశాను అయితే చెప్పగలను. కానీ పంచ్ డైలాగ్ లాగా ఒకటే గుర్తు పెట్టుకోవడానికి నాకు ఏమి గుర్తు రావట్లేదు. ఈ పుస్తకంలో చాలా మందికి కృతజ్ఞతలు అని చెప్పారు. ఒక పేరు కాదు, ఒక పారాగ్రాఫ్ మొత్తం పేర్లు రాసేసి వాళ్ళకందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు. దాని నుంచి ఏమని చెప్పగలరు? అంటే అందులో నేను ప్రస్తావించిన పేర్లలో ఒక్కరిని నేను కలవకపోయినా లేదా వాళ్ళ వర్క్ చదవకపోయినా వాళ్ళ వర్క్ నేను చూడకపోయినా ఇందులో ఉన్న ఏదో ఒక కథ ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉండేది కాదు. సో అలాగనమాట. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక పారాగ్రాఫ్లో లేదా ఏదో ఒక క్యారెక్టర్ విషయంలో వాళ్ళ నుంచి తీసుకున్నది ఏదో ఉండుంటుంది. వాళ్ళని నేను చూడడం వల్లనే ఈ క్యారెక్టర్ అట్లా డిజైన్ అయ్యి ఉంటుంది. వాళ్ళ వర్క్లో ఉన్న
ఇప్పుడు ఎగ్జాంపుల్ ది బీటిల్స్ బ్యాండ్ ఉంటుంది కదా, అందులో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో నార్వేన్ వుడ్ పాటలో లాస్ట్ 3 లైన్స్ తీసుకొని నేను ఒక కథకి క్లైమాక్స్ డెవలప్ చేశాను ఇందులో. సో అందుకు ది బీటిల్స్కి థ్యాంక్ యూ చెప్పాడు. అలాగే హాంకాంగ్ డైరెక్టర్ వాంకార్ వాయ్ ఉంటారు కదా, ఆయన మూవీస్ చూసి ఆ మూవీస్లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో అలాంటి క్యారెక్టర్స్ ఇక్కడ కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా, అంటే యూనివర్సల్ కదా స్టోరీస్ అనేవి. సో ఇక్కడ ఒకవేళ డెవలప్ చేయాల్సి వస్తే ఎలా చేయొచ్చు అలా తీసుకున్నాను. సో కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. సో అందుకే నాకు అక్నాలెడ్జ్ చేయాలనిపించింది ఇన్స్పిరేషన్స్ని. అందుకని అందులో థ్యాంక్ యూ గాడ్ వేసాను. బాగున్నారు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. సో అదే నేను సారీ. సో ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది నేను ఈరోజు. హ్యాపీ. అండ్ మై క్వశ్చన్ ఈస్ వాట్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఒంటరితనపు కథలు? సో నా ఒంటరితనాన్ని నేను దూరం చేసుకుని, అంటే స్పాయిలర్స్ అవుతానని కాకుండా నా ఒంటరితనాన్ని నేను దూరం చేసుకోవచ్చా, లేకపోతే ఒంటరితనం మంచిదంటారా, లేకపోతే ఈ కరెంట్ సోషలైజ్ అవుతున్న ప్రపంచంలో సో నేను ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒంటరితనం మంచిదైతే కాదు. ఒంటరితనాన్ని మీరు ఏకాంతంగా మర్చిపోగలిగితే ఏకాంతం మంచిది. సో ఒంటరితనంలో ఉండిపోకండి. ఇందాక ఆ సెషన్లో కూడా ఇదే క్వశ్చన్ అడిగారు, అయితే చెప్పారనమాట. ఏంటంటే ఒక్కరిగా ఉండడం మాత్రమే ఒంటరితనం కాదు, సమూహాల్లో ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా కంటెంట్గా ఫీల్ అవుతాం. ఎలా ఉన్నా సరే ఒంటరితనంలో ఉండిపోకుండా దాని నుంచి బయటకు రావడానికి ట్రై చేయాలి. ఎవరైనా మనుషులు మనకి ఏదైనా చెప్పాలనిపించినా వాళ్ళకి చెప్పాలి, ఏదైనా హెల్ప్ కావాలనిపించినా అడిగి తీసుకోవాలి. అలాంటి మనుషుల్ని వెతుక్కోగలగాలి. అలాంటి మనుషుల్ని వెతుక్కోవడం ఎలాగో కూడా నేర్చుకోవాలి. వెతుక్కుంటూ ఆగిపోకూడదు. ఆల్సో మనకు ఒకవేళ మన దగ్గర ఆ శక్తి ఉంటే మనమే అలాంటి ఒక మనిషిగా మారగలగాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇందాక లాస్ట్ చెప్పిన సెంటెన్స్ ఉంది కదా, అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ అలాంటి మనుషులకి నేను ఒక పేరు పెట్టాను ఈ బుక్లో. ఆ పేరు సాంగ్ ఆఫ్ హోప్. నీ కోసం వేరే వాళ్ళు పాడతారు, నువ్వు వేరే వాళ్ళ కోసం పాడగలగాలి. అప్పుడే అందరూ ఒంటరితనంలో కాకుండా బయట అందరితో బాగుంటారు. సో అదే. థ్యాంక్ యూ. హాయ్ గర్ల్స్. ఇది అనౌన్స్ చేసినప్పుడు ఈ నగరంలో నాకు ఒక స్నేహితుడు కావాలి. మన నగరంలో ఈ గర్ల్స్ లాంటి కుర్రాడికి ఒక స్నేహితుడు దొరకకపోతే ఈ పుస్తకం స్నేహితుడు అవ్వాలి. ఈ పుస్తకం స్నేహితుడు అవ్వగలడా అంటే చివరి కథ చదివిన తర్వాత మనకి తెలుస్తుంది. సో అందులో పెట్టాను. సో దానికోసం నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ నగరంలో ఏ నగరంలో అయినా ఎవరికైనా ఒక స్నేహితుడు అయితే కావాలి. అయితే ఆ స్నేహితుడు ఎవరు, మనిషి కానిది కూడా అవ్వచ్చా అనేది కూడా కథలో మాట్లాడాను. మీకు అది డైరెక్ట్గా కథలో చదివితే బాగా అనిపిస్తుంది కాబట్టి నాకు ఇక్కడ చెప్పాలనిపించట్లేదు. బట్ వన్ వర్డ్ ఆన్సర్ అయితే ఎస్. ఈ పుస్తకం స్నేహితుడు అవ్వగలదు. ఒకవేళ మీరు ఎక్కువ ఇంట్రోవర్ట్ అయ్యి ఈ పుస్తకంతో ఫ్రెండ్షిప్ ఏంటి అనుకుంటే ఈ పుస్తకం మీకు ఒక స్నేహితుడిని తయారు చేసి ఇవ్వగలదు. ఒక స్నేహితుడిని ఇదే స్నేహితుడు అవ్వగలడు, లేదా ఆ స్నేహితుడు ఎక్కడ ఉంటాడో చూపించగలదు. అదైతే ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పుస్తకాలు అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా తీసుకొని సిగ్నేచర్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.